హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం జ్ఞానానందం. తెల్లవారవచ్చే తెలియక నా సామి, తెల్లవారవచ్చే తెలియక నా స్వామి, మళ్ళీ మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు నల్లనయ్యారార నన్ను కన్న తండ్రి, బుల్లి తండ్రి రార బుజ్జాయిరారా, బుల్లి తండ్రి రార బుజ్జాయిరారా, నాన్న మేయమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగా నిరారా. నాన్నాడు అందరిని చూసి గ్రామస్తులు అందరూ కూడా అలా ఆనందంగా ఉన్నారు. గురువుగారు ఈ యొక్క మనస్సు మాయ చేస్తుంది అంటున్నారు. అది ఏంటా మాయ అని అడిగి, నాయన మనసు కాదు మాయ చేసేది, ఈ భౌతిక ప్రపంచం మాయ చేస్తూ ఉంటుంది. మనసు దాంట్లో పడిపోయి అది తాను మాయ అయిపోతున్నట్లు భ్రమిస్తూ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే క్షణిక సుఖాలు, క్షణికమైన ఆనందాలు యవ్వనంలో ఆనందించవచ్చు, అనుభవిస్తారు, పరవశం చెందుతారు. ఇది ప్రకృతి ధర్మం. ఆ యవ్వనంలో ఈ పొందే ఆనందం ఇవన్నీ కూడా ఎలా పొందాలి? ధర్మ రీతిలో పొందాలి. అంటే భగవంతుడు ఎవరికో ఒకరికి ఏరి కూర్చి ఉంటాడు. లైంగిక ఆనందం అనేది లైంగిక ఆనందమే జీవితంగా భావిస్తే అది అప్పుడు ప్రకృతి ఈ యొక్క భౌతిక మాయలో మనం పడిపోయినట్లు. అనేక వ్యామోహాలు మానవుడు దీన్ని శాశ్వత ఆనందం మనం భ్రమపడితే యవ్వనం దాటాక ఇంకా అనేక ప్రారంభమవుతాయి కష్టాలు. ఎందుకు? పిల్లలు పుట్టుకొస్తారు. పిల్లలు పుట్టుకొచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు యోగక్షేమాలు చూడాలి, ఇంకా వాళ్ళ కోసం కష్టపడాలి, వాళ్ళ కోసం తప్పించాలి. ఎందుకు? వారు ఉన్నతులైతేనే మనకు ఆనందం, వారిని ఉన్నతులుగా చేయడమే మనకు ఆనందం, వారి ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి మన యొక్క ప్రయత్నమే ఆనందం. కానీ అది అనేక బాధలు కూర్చుకోవాలి, తగినంత ధనం కూడబెట్టాలి, ఇతరులతో పోటీపడి చెయ్యాలి. ఇలా ఎన్నెన్నో జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఎదురయ్యే వాటినన్నింటినీ ఒక ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ ఎలాగో అంటే భగవంతుడు ఎలా ఇస్తే అలా జీవితం సాగిపోతుంటుంది, దాంట్లో లీనమైపోతాం. కానీ ఇవన్నీ కూడా భగవంతుడు చేస్తున్నాడు, చేయిస్తున్నాడని మనం అనుకుంటూ జీవిస్తే అప్పుడు ఇవి కష్టాలుగా తెలియవు. ఇవన్నీ ఒక బాధ్యతగా, బంధాలకు మనం చేయవలసినటువంటి మన జవాబుదారీతనంగా ఇదంతా కూడా చిత్తస్థైర్యంతో చేసుకుంటూ వెళ్ళిపోతాం. కనుక మనసు మాయలో ఎప్పుడు పడదు అంటే భగవంతుడి మీద ధ్యాస ఉన్నంతకాలం మనసు మాయలో పడుతుంది. ఎందుకు? భగవంతుడు సర్వగుణాలంకారుడు, సకల గుణ పరిపూర్ణుడు, ఉత్తమ గుణములు కలిగిన వాడు. ఆయన ఇలాంటి సృష్టించాడు, మాయను కూడా సృష్టించాడు అని చెప్పగానే గురువుగారు మరైతే సృష్టిని భగవంతుడు చేశాడు, మరి ఎందుకు దాన్ని నశించేలాగా చేయాలి? సృష్టి ఎందుకు నశిస్తుంది, ఎందుకు సృష్టించిందని చెప్పడానికి నాయన మనకున్న జ్ఞానం చాలదు. వేదాంతులు కూడా దానికి సరైన జవాబు చెప్పలేరు. ఎందుకు అంటే భగవంతుడు మగవాళ్ళనే పుట్టించుండొచ్చు కదా, ఆడవాళ్ళని ఎందుకు పుట్టించకూడదు? ఆడవాళ్ళని పుట్టించుకుంటుంటే మంచిది కదా. ఎందుకు? మగవాళ్ళు ఆడవాళ్ళు చూస్తే లొంగిపోతుంటారు, కామ వికారాలతో అనేక రకాలు చెప్తారు అనేక మంది. ఆడవాళ్ళు చెడిపేస్తారు మగాళ్ళని. అప్పుడు ఆడవాళ్ళే పుట్టకుండా పోయింది కదా, ఏం చేస్తారు మగాళ్ళు? బట్టి మగాళ్ళే ఉండి ఏం చేసుకుంటారు? ఏమి చేసుకోలేరు. ఏ రాయి లాగనో, ఏ బండ లాగనో, ఏ చెట్టు లాగనో ఉండాలి. ఆహారం పెట్టేది ఎవరు? ఆకులను తినాలి. తర్వాత మనకు వారసులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు లేరు. అందుతో ఆ యొక్క జనరేషన్ అంటే ఆ యొక్క తరం అంతమైపోతుంది. ఒట్టి మగాళ్ళే ఉంటారు. పోయి ఒట్టి ఆడవాళ్ళే ఉంటారు, మగాళ్ళు లేరు. అదేం చేయాలి? మరి ఈ సృష్టిలో
భూమి మీద జన్మించినటువంటి అన్ని చెట్లు ఆహార ఫలాలు కావు, అట్లనే పనికిరాని కావు, వైద్యాలకు పనికొస్తాయి. ఏది ఏది ఎలా దేనికి పనికొస్తుందో అలా సృష్టించాలి భగవంతుడు. మనం ఎందుకు ఎవరితో మనం సంతోషించాలి, ఎవరికి మనం సంతోషాన్ని పంచాలి, ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ఎవరిని మనం తుంచి పక్కన విడేయాలి. ఎందుకు నిత్యం వేధిస్తూ ఉంటే అటువంటి వాళ్ళని పెట్టుకొని ఆ వేదన మనం ఎందుకు అనుభవించేది? ఓ నీకు నాకు బంధం తీరిపోయింది హో అన్నామనుకో, అప్పుడు లేదు వాళ్ళని రా మొహమాటానికి పోయి కూర్చోంటే వాళ్ళు నిత్యం పీడిస్తూ ఉంటే తిడుతుంటే ఇది చేస్తుంటే ఇవన్నీ భరించి దుఃఖపడాలి. మళ్ళీ అదో దుఃఖం వస్తుంది. ఎందుకు? అవన్నీ స్వీకరిస్తాం కాబట్టి. నువ్వు ఏది స్వీకరిస్తే అది నీకు అదే కలుగుతుంది. ఒక మంచి పండు తిన్నామనుకో ఆనందాన్ని ఇస్తుంది. ఒక చేదు వేపాకు నోట్లో నవిలినామనుకో చేదు వస్తుంది. ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? మనల్ని నమ్ముకున్న వారు అందరూ కూడా ఉన్నత స్థితిలోకి పోవాలని ఆలోచించాలి. అంతేగాని వాళ్ళకి కాళ్ళు బట్టి కింద లాగేసి తోసేసేసి నేను పైకి పోవాలనుకుంటే మాత్రమే నీ కాలు బట్టి లాగేవాడు ఇంకొకడు ఉంటాడు. కాబట్టి గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురుం.